హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమనీ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నిన్నటి వీడియో అండి. మార్నింగ్ అయితే దోశలు వేస్తూ ఉన్నాను. ఫస్ట్ అన్నం వేసి తినిపించాను కదా, ఆ వీడియో అయితే ఒకరోజు ముందటి వీడియో అండి. ఇదైతే నెక్స్ట్ డే వీడియో. మార్నింగ్ అయితే దోశలు వేస్తున్నాను. మా పిల్లలు అయితే నా దగ్గరే నిల్చున్నారు, చూసారా? చైర్ తెచ్చుకొని మరి దాంట్లో ఇద్దరు కూర్చొని చూస్తూ ఉన్నారు నేను దోశలు వేస్తూ ఉన్నప్పుడు. నేను ఎక్కడ ఉంటే మా చిట్టుపాపలు అయితే అక్కడ ఉంటారు ఇద్దరు. చూసారా? చైర్ వేసుకొని అక్కడైతే కూర్చొని చూస్తూ ఉన్నారు. నేనైతే దోశలు వేస్తూ ఉన్నాను పిల్లల కోసం అని చెప్పేసి. నిన్నటి పిండి ఉండే, అందుకని చెప్పేసి దోశలు వేస్తూ ఉన్నాను. చెప్పు, నీకు ఎన్ని కావాలి దోశలు? నీకు ఎన్ని కావాలి దోశలు? 3 కావాలా? అవి 2. 3 కావాలా? 1 కావాలా? అదే చట్నీ ఇచ్చింది. సరే, ఏం కాదు. దోశలు వేసాను. మా చిట్టిపాపలకైతే తినిపిస్తూ ఉన్నాను. చిట్టిపాపలు అన్నం కంటే ఎక్కువగా టిఫిన్స్ చేస్తేనే ఇష్టంగా తింటారు. ఎటు వెళ్ళినావు? ఇన్సి షాప్కి వెళ్ళినావా? మిక్చర్ ఉన్నా స్ప్రైట్ తెచ్చుకున్నావా? నీ కుడక పోసిందా రా చిట్టు కన్నా? మా చిట్టవని నడిపించిరా? ఒక్కొక్క దానికి ఎంత అయింది? డ్రెస్సులు అయితే లైనింగ్ తీసుకొచ్చుకున్నాను, డ్రెస్సెస్ స్టిచ్ చేసుకుందామని చెప్పి. 4 లైనింగ్స్ మొత్తం. 1 2 3 4 మొత్తం 4 లైనింగ్స్. అమ్మ అయితే తీసుకొచ్చింది షాప్కి వెళ్ళి. అమ్మ, మా చిట్టి తల్లి ఇద్దరు వెళ్ళిండ్రు. ఎటు తాగుతున్నావా చిట్టవా? తాగు. మిక్సర్ ఉప్పు మా చిట్టి పాపలు అయితే మార్నింగ్ ఇప్పుడైతే అమ్మ వంట చేసింది, అన్నం అయితే వేస్తూ ఉంది. ఈరోజు అయితే టిఫిన్ ఏమి చేయలేదు, అన్నం అండ్ కర్రీ వండింది. ఏం కర్రీ చేసినావమ్మా? అమ్మ కాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేసింది. మా చిన్న చిట్టి తల్లి చూడండి, అన్నీ కూడా జల్లెడైతే తీస్తుంది. అన్నం అయితే వేసింది. చిట్టి పాపలకు తినిపించి నేనైతే తింటాను. దా ఆన్సి ఆమె తినబెడతారా కన్నయ్య? రా. ఏది నోట్లో ఏముంది అది ఊము, నీకు అది దంగది. ఇగో అన్నం తిను. దా అన్నం తినబెడతారా? గై తినకు, పుట్నాలా వద్దు. అన్నం తినేదా, అన్నం తినేదా. కాలీఫ్లవర్ పెట్టి తినబెడతారా? కాలీఫ్లవర్ పెట్టి. ఇయో మా చిట్టి కన్నాలకైతే తినిపిస్తున్నాను. వాళ్ళు తిన్న తర్వాత నేనైతే తింటాను. ఎప్పుడు కూడా వాళ్ళకి తినిపించిన తర్వాత తింటా నేనైతే. బాగుందా కర్రీ? మా చిట్టి పాప చూడండి చైర్ తెచ్చుకుంటుంది. అక్కడ మిక్చర్ ప్యాకెట్ ఉంటే అటు పెట్టేసింది, చైర్ తెచ్చుకుని అయితే కూర్చుంటుంది. కూర్చుంటున్నావా చైర్ పైన? కూర్చో కూర్చో కూర్చో.
చైర్ పైన కూర్చోండి. బాటిల్లో వాటర్ తెచ్చుకున్నావా? తాగుతావా దాంట్లోవి? సరే. పల్లి, నువ్వులు, బెల్లము, కొబ్బరి 4 కలిపి అయితే లడ్డూలు చేద్దామని చెప్పేసి అమ్మ పల్లీలు వేయింపుతూ ఉంది. ముందుగానైతే ఇలా పల్లీలు వేయించుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. అమ్మ అయితే కట్ చేస్తుంది. కొబ్బరి కట్ చేసుకొని మిక్సీ పట్టుకో. మా చిట్టి పాప చూడండి, మా అమ్మ చిట్టి పాపను ఎత్తుకొని నువ్వులు వేంపుతుంది. ఏంటి అవి చిట్టి తల్లి? పల్లీలు పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇదైతే పల్లి మీద పొడి వేసుకొని ఒక బౌల్లోనైతే వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే నువ్వులు వేసుకోవాలి. అన్నీ కూడా సేమ్ క్వాంటిటీలోనైతే తీసుకోవాలి. ఏమో నాకేం తెలుసు. మిక్సీ మా చిటితల్లు చూడండి, ఇద్దరు మూడుతున్నారు. ఇక నువ్వుల పొడి అయితే ఇలా నువ్వులు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. తేపావ కుడకలు కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మా చిటితల్లు చూసారా ఇలా ముడుతున్నారు పిండిని. ఆ స్పూన్ తెత్తాను ఏది చూపట్టు. ఇదైతే కుడక పొడి చూడండి, పౌడరు కొబ్బరి పౌడర్. ఇదైతే కొబ్బరిని కట్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి, దాంట్లో వేసేసుకోవాలి. ఒకసారి అవన్నీ కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో బెల్లం అయితే యాడ్ చేయాలి. బెల్లం ఉంది కదా, దీన్ని అయితే తురిమేసుకోవాలి. బెల్లం బాగా తీయగా స్వీట్గా ఉంది. బెల్లము, నువ్వులు, పల్లీలు, కొబ్బరి ఇవన్నీ కూడా 4 వేసుకున్నాం కదా, అవన్నీ మంచిగా కలిసేటట్లుగా మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా, మంచిగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలా పెట్టు, లైన్గా పెట్టు ఒక్కొక్కటి. అంతా కూడా లడ్డూలు అయితే చుట్టేసుకున్నాము. మొత్తం అయితే లడ్డూలు 60 లడ్డూలు అయితే అయ్యాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. బెల్లం కూడా చాలా స్వీట్గా ఉంది. చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా. ఈవినింగ్ అయితే అమ్మ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసింది. ఈవినింగ్ డిన్నర్లోకి నేనైతే అన్నం వేసుకుంటున్నాను.
మా చిట్టి పాపలకైతే ఎగ్గు కర్రీ అంటే చాలా ఇష్టము, అందుకని అమ్మ ప్రిపేర్ చేసింది. పిల్లలకైతే వేస్తూ ఉన్నాను, పిల్లలకు వేసి అయితే తినిపించాను. అంతేనండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.